ఈ దినం మన మధ్యలోకి విచ్చేసినటువంటి దైవజనులు విక్టర్ గారికి సంఘపక్షంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు మన సహవాస నాయకులు శాంబాబాయి గారి యొక్క అల్లుడు గారు. వారు యూకేలో ఉంటారు. యూకేలో ఉండి పరిశుద్ధమైన పరిచర్యలో వారు సహకారులుగా అనేక పరిస్థితుల్లో ఉంటూ ఒక మంచి జాబ్ చేసుకుంటూ పరిశుద్ధమైన పరిచర్యలో ఉంటున్నారు. వారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం 2014 సంవత్సరంలో వారి స్థలానికి వచ్చారు. వారు వచ్చి అప్పుడు వాళ్ళ పెద్దబాబు పుట్టినప్పుడు వారి స్థలానికి వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం మన చర్చికి తీసుకొచ్చాను. వాళ్ళు హెబ్రోన్ ఫెలోషిప్ అయినప్పటికీ బీపీఎఫ్లో ఫస్ట్ టైం మన చర్చిలోనే ఇక్కడే మొదటిగా వారు వర్తమానం అందించారు. తిరిగి మరలా 10 సంవత్సరాల తర్వాత మరలా ఈ స్థలంలోకి మన మధ్యలో రావడం చాలా సంతోషం. రాత్రి బ్రదర్ నాకు కుదరదులేండి, నేను రాలేను అన్నారు. మరి ఉదయం నేను కొంచెం ఫోర్స్ చేశాను, రండి సార్ మీరు వస్తే బాగుంటుంది, మరలా మీరు ఎప్పుడు వస్తారో ఇండియాకి అని చెప్పి నేను అడిగినప్పుడు సరే నేను వచ్చి కొంచెం వాక్యం వింటానులేండి అని అన్నారు. వాక్యం వినేది కాదులేండి, మీరు వచ్చి కొంచెం వాక్యం పంచుకోవాలి అని చెప్పేసి నేను వారిని ప్రేమతో ఆహ్వానించాను. చాలా సంతోషం. మరి వారు మన మధ్యలోకి వచ్చారు. దైవర్తమాన విధానం మనకి విక్టర్ గారు అందిస్తారు. మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. గాజురామారం సంఘంలో కూడా చక్కని వర్తమానం సమాధానమును గురించి చక్కని విషయాలు మనతో పంచుకుంటూ వచ్చారు. అక్కడ తిరిగి ఈ స్థలంలో కూడా మనకు దైవర్తమానం అందిస్తారు. ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరొకసారి దేవుడు మనందరికీ కూడా దేవుని సన్నిధిలో కలిసి తన రక్తం చేత కొనబడినటువంటి సంఘంతో కలిసి ఆయన ఆరాధించడానికి మనందరికీ దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఒకటి నుండి 3 వరకు చదువుకుందామండి. కలిసి చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనము 56వ వచనం కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 55, 56. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసుక్రీస్తు కుడి పార్శ్వమునందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. తర్వాత కూడా అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. 60 అతడు మోకాళ్ళలోని ప్రభువా వీరి మీద ఏ పాపమును మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రభు వైపు ఆయన సహాయం కొరకు చూద్దాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, దయామయుడైన దేవుడవు, నిత్యుడైన ప్రభుడవు, సమాధానకర్తవు, సమాధాన అధిపతివి దేవా, మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయినావు, మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి సంఘంతో కూడి ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించినట్లు
తండ్రి మీ వాక్యం వినినట్లు మిమ్మల్ని స్తుతించినట్లు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరొకసారి ఈ సమయాన్ని క్రీస్తు యేసు యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రభావ మరి మీరే కడగండి, పవిత్రపరచండి, మరి కనబడని మరి ప్రతి విధమైన అంధకార శక్తిని క్రీస్తు యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మీరే సహాయం దయచేయండి. మరి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. ప్రభా మరి వినే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయండి. ప్రభా మా హృదయాలను మీరు సిద్ధపరచండి. ప్రభా గురుగురు రాళ్ళు ముండ్లు తీసివేసి ప్రభా మరి మా హృదయాన్ని మంచి నేల వలె మీరే దయచేయమని మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. దయగల దేవా మరి తెరవబడిన ఆకాశం నుంచి మాతో మాట్లాడండి తండ్రి. మరి మీ వాక్యం మా హృదయంలో మరి విత్తబడి మరి 30 60 100 ఫలించినట్లు మీరే సహాయం దయచేయండి. ప్రభా అపవాది విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్లు మీరే సహాయం దయచేయండి. దయగల దేవా మరి విన్న వాక్యము మరి విని వదిలివేయకుండా తద్వారా నా జీవితాలను మేము సరిచేసుకొని మరి క్రీస్తు చేత లేపబడిన వారైతే అని మేము విన్నాం. మరి పైన ఉన్న వాటిని వెదికి ప్రభా మరి పరలోకపు కార్యాలు మేము చేసేవారుగా ఉండగలడానికి మీరే సహాయం దయచేయండి. దయగల దేవా నిలవబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి అయోగ్యుడును ప్రభా మరి నేను బలహీనును నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన బలహీనత నుండి ప్రభా మరి మీరు విముక్తి చేసి తండ్రి నన్ను పూర్తిగా ఖాళీ చేసి ప్రభా మరి పరిశుద్ధాత్మ నింపుదలను దయచేసి మా అందరికీ ఏ వాక్యం అయితే అవసరం మా అందరికీ ప్రభా మరి మా అవసరతలు వేరు దయగల దేవుడో మరి ఎరుగున్నారు. మరి నా మాటలు వినటానికి మనుషుని మాటలు వినటానికి నీ జనులు రాలేదు దేవా. మరి పరిశుద్ధమైన మరి క్రీస్తు యేసు యొక్క మాటలు మరి పరలోకం నుండి వినగలుగుటకు మేమందరం కూడొచ్చున్నాం ప్రభా. తండ్రి మీరే సహాయం దయచేయండి. నన్ను కూడా ప్రభా మరొకసారి మరి క్రీస్తు యేసు యొక్క సిలువ చాటును మరుగుపరచండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ సమయాన్ని అంతటిని కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మరి మాతో ప్రభా మీరే మాట్లాడమని ప్రభా మరి మా ప్రతి ఒక్కరి మా ఆరాధనలకు ప్రభా మరి మీరు అర్హుడవు, మరి మా ఆరాధనల మీద మీరు ఆశీనుడవమని మీ సన్నిధిలో మరొకసారి అడుగుతూ ఈ సమయాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే శిరస్వత్వం వహించమని మరి పిల్లలకు కూడా ప్రభా మరి వాళ్ళ పోషణ మీరే దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మరి ఎలక్ట్రిసిటీ కానీ మరి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా మరి ఎండవేయడం ఎక్కువగా ఉంది ప్రభా. వీటన్నిటి నుంచి మరి మాకు విజయం దయచేసి తండ్రి మరి మీ వాక్యం మీద మేము కేంద్రీకరించడానికి మీరే సహాయం దయచేయమని అందరితో మాట్లాడమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన క్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, ఇక్కడ 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏమంటా ఉన్నాడు అంటే కొలసీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అయితే అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే నా మాట స్పష్టంగా ఉంది కదండి, వెనక్కి పర్వాలేదు. ఏమంటున్నాడు అంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటా ఉన్నాడు, పైన వాటిని వెదకుడి. ఇక్కడ మనం అనేకమైన విషయాలు వెదికే వారంగా మన జీవితంలో మనం ఉంటాం కదా. వాటిలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త, అక్కడే మీరు అది ఆ పేజ్ అలా ఉంచండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి మళ్ళీ వస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను వినండి. 31 నుంచి చదువుతాను చూడండి. ఏమి తిందుమో అని, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్ని జనులు వాటన్నిటి విషయమై విచారింతురు. అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో అక్కడ ఉన్న ప్రజలందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మనకు అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, మనకి మరి అనేక రకమైన అవసరతలు ఉండొచ్చు. అయితే ఈ అవసరతలన్నీ కూడా మనకు ఉన్నాయని మన ప్రభువుకు ముందే తెలుసంట, మనకు ముందే తెలుసు. కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడంటే వీటన్నిటిని గురించి కాదు కానీ మొదట మనం వెదగాల్సిందేనట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒక మాట, ఆయన రాజ్యం ఏంటి అనేది ఒక మాట మనం గమనిద్దాం. ఆయన రాజ్యమును మనల్ని వెతకాలంట అంటే ఏంటనేది మనం ఒక మాట గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు రాక మునుపు, యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్య మొదలు పెట్టక మునుపు, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము ఇక్కడ 2వ వచనంలో ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను ఆయన వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు ప్రజలకు. అక్కడ బాప్తిస్మిచ్చే యోహాను యొక్క వాక్యం ఏమైందంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది,
మారు మనస్సు పొందుడని యూదయ మార్గంలో ప్రకటించుచుండెను. అప్పటికి యేసుక్రీస్తు వారు ఇంకా రాలేదు, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ లేదు, అప్పటికి ఇంకా ఆయన యొక్క మన జీవితాలను మార్చే అనుభవము, లేదంటే క్రీస్తుతో లేదంటే తండ్రితో సమాధానపరిచే అనుభవం ఇంకా రాలేదు. కానీ ఇక్కడ ఆయన బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది అంటా ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు, ఆయన రాజ్యమును నీటిని మొదట వెదుకుడి. మనము మన జీవితంలో అనేకమైన విషయాలని వెదికే వారంగా ఉంటా ఉన్నాం. అయితే మనం ఏమి వెతుకుతా ఉన్నాం అనేది అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే నిజమే, ఆయన బాప్తిస్మిచ్చు యోహాను మాటలు అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏ మాటలు అంటా ఉన్నారు చూద్దాం. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన యొక్క సువార్త ఏమైంది, 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వచ్చి ఏమంటా ఉన్నారంటే యెషయా ద్వారా పలకబడిన వాక్యం చెప్తా ఏమంటున్నాడంటే, అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మారు మనసు పొందుమని పరలోక రాజ్యము సమీపించినదని చెప్తా ఉన్నాడు. అట్లనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క శిష్యుల్ని తయారు చేసి ఆయన యొక్క శిష్యుల్ని పంపిస్తా ఆయన వారికి ఒక వాక్యాన్ని లేదంటే వారికి ఒక వాళ్ళు తీసుకొని వెళ్ళవలసిన ఒక వాక్యం వారికి ఇచ్చారు. ఏమంటే అది కూడా వాళ్ళ వర్తమానం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. 10వ అధ్యాయము 7వ వచనం. ఒక్క నిమిషం ఆగండి, 5 నుంచి చదువుతాను నేను. యేసు ఆ 12 మందిని పంపుచు ఎక్కడికి పంపుతా ఉన్నాడు అంటే ఆయన సువార్త కొరకు పరిచర్య కొరకు పంపుతా ఉన్నాడు. పంపుతా వారిని గూర్చి చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనికి ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోనికి నశించిన గొర్రెల యుద్ధకే వెలుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. ఇంకా ముందుకెళ్తే అవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మొదట మీరు ఏం చేయాలంట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అంటా ఉన్నాడు. అయితే కింద ఒక మాటను చదివితే ఆయన వెళ్ళి అక్కడ చేయవలసిన పనుల్లో ఇంకొక మాట, అవన్నీ చదవట్లేదు కానీ ఒక మాట చదువుదాం. ఆయన ఏమంటాడంటే మీరు అక్కడ ఏదైనా గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళ ఇంట్లో ఉండండి అని అంటే చెప్తున్నాడు. 13వ వచనంలోకి వచ్చేసరికి 12 చదువుతాం. ఈ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానము దాని మీద వచ్చును, అది అయోగ్యమైనదైతే ఆ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విలిచి వెళ్ళినప్పుడు మీ పాదధూళి దులిపివేయడి. విశ్రాంతి దినమందు ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రా పట్టణముల గతి ఓరదగినది దయుండును అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తా ఉన్నారంటే దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రకటించబడతా ఉందో అది మనం వినాలంటాం. అయితే మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలా ఆ వర్తమానాన్ని. అప్పుడు ఏం చేయాలా, అవి ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళు ఒక ఇంటికి వెళ్తారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ గృహానికి సమాధానము అని చెప్తారు, కానీ అక్కడ రిసీవ్ చేసుకునే ఆయన లేకపోతే అంటే దానికి సమాధాన ఏమన్నాడు అక్కడ, ఆ ఇంటి శుభమని చెప్తే యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటి మీద వచ్చును. ఇంకొక స్వార్థలు ఏమని ఉంటుందంటే అక్కడ సమాధాన కర్త సమాధానం పాత్రుడు, మంచి చక్కటి మాట, సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉన్నట్లయితే ఆ సమాధానం అక్కడ నిలిచి ఉంటుందంట. అంటే దాని అర్థం ఏంటంటే మనలో సమాధానం ఉండాలా, మనము సమాధాన పరిచేవారుగా ఉండాలా. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రితోనూ మనకు సమాధానపరచడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. మనం ఆ మాటను ఎక్కడ చూస్తామంటే గమనించండి, 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయము. అక్కడ నేను కొన్ని మాటలు చదువుతాను, అక్కడి నుంచి ముందుకెళ్దాం. 17వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. అక్కడ ఆగుతాను ఒక మాట. ఇందాకేం చదివాం మనం అంటే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏం చదివాం మనం అంటే పైనుండి ఎవరైనాను
క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల అని రాయబడింది అక్కడ. ఇక్కడ ఏమన్నా అంటా ఉన్నాడంటే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అంటున్నాడు. వాడు ఏమంట, వాడు నూతన సృష్టి అంట, పాతదంతా గతించిపోయానంట, ఇదిగో సమస్తము కొత్తవాయనంట. అయితే సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా మనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అంటా ఉన్నాడు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను పాపము మన కొరకు పాపముగా చేసెను. అక్కడ గమనించండి, పాపిగా చేయలేదు ఆయన యేసుక్రీస్తు వారిని, అయితే మన కొరకు పాపముగా చేశాడు. ఎందుకంటే ఆయన యొక్క శరీరంలో ఆయన పాపానికి శిక్ష విధిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను పాపముగా చేసెను. ఇక్కడ 2 మాటలు మనం చూద్దాం. 20వ వచనం గమనించండి. ఆయన కావున దేవుడు మా ద్వారా వేరుకున్నట్టు మనము క్రీస్తుకు రాయబారులమై, మనం ఏమంటా, క్రీస్తుకు రాయబారులం అంట. అక్కడ అంటే ఏమంటే దేవుడు ఎవరైనా లోకము మనల్ని చూసినప్పుడు మన ద్వారా ఎవరిని చూడాలా? క్రీస్తుని చూడాలా కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వేరే దేశం నుంచి ఈ దేశానికి రాయబారిగా వచ్చారనుకోండి, మరి ఎవరి గురించి మాట్లాడతారు? నేను అట్లా, నేను ఇట్లా అని చెప్తారా? కాదు కదా. వాళ్ళు చెప్తారు మా రాజ్యం ఇట్లా, మా దేశం ఇట్లా, మరి ఇది మా రాజ్యం ఇది. లేదంటే ఒక రాజు ఇంకొక రాజు దగ్గరకు ఒక రాయబారిని పంపిస్తాడు అనుకోండి, వెళ్ళి ఆయన తన సొంత విషయాలు మాట్లాడుకుంటాడా? వెళ్ళేసి సొంత గొప్పలు చెప్తాడా? లేదు కదా. లేదంటే మా పిల్లలు ఇట్లా, మా భార్య ఇట్లా అని చెప్తాడా? ఏం చెప్తాడు ఆయన? వెళ్ళి అంటే మా రాజుగారు ఇట్లా, ఇదంటే మా రాజ్యం ఇట్లా, మేము ఇది అనుకుంటున్నామని చెప్తాడు. అందుకని ఆయన మనల్ని యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడంటే మనము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడా? బతిమాలు కొంచున్నాడంట. అయితే మన జీవితం ఎట్లా ఉండాలి అనేది దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. మనము క్రీస్తుకు రాయబారులము అంటే క్రీస్తు ఎలాంటి జీవితం జీవించాడు అనేది మనకు ముందుగా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు ఎట్లా జీవించాడు అని మనకు తెలిస్తే క్రీస్తుకు రాయబారులుగా నూతన సృష్టిగా మనం ఎలాంటి జీవితం జీవించాలనేది మనకు చక్కగా అర్థమవుతోంది. ఇక్కడ మనం ఎట్లాంటి వాళ్ళము, దేవుడు ఎట్లా యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇచ్చాడు అనే మాట మనం చూడగలుగుతాం. గమనించండి, మనం ఇంకొక మాట చూద్దాం. కొలసీయులకు రాసిన పత్రికే అంతకంటే ముందు ఒక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివినట్లయితే నేను 13 నుంచి చదువుతాను. చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఈ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిరువును ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ 2 మాటలు మనం చదువుతా ఉన్నాం. ఏమంటే ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంట. అంతకుముందు చదివిన మాటలో మనం మిస్ అయి ఉంటే ఏమంటే ఆయన ఏమంటున్నాడంటే ఈ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో ఏమని రాసిందంటే సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరచుకొని, ఎవరితో సమాధానపరిచి? దేవునితో సమాధానపరిచి అలాంటి సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. అంటే క్రీస్తు యొక్క రాయబారులు మనము అన్నప్పుడు ఏంటంటే మనము యేసుక్రీస్తు వారు చేసిన పనిని మనం కూడా చేయవలసిన వారమై ఉంటా ఉన్నాము అని అర్థం. దీన్ని మనం డిఫరెంట్ లెవెల్స్లో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. ఏమంటే మనము దేవుని యొక్క పిల్లలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఆ విషయాలు మనం ఎక్కడ చూస్తాము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడొచ్చు.
గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని దయా సంకల్పం ఏమైంది మన ఎడ్ల అనే విషయము ఇక్కడ దేవుడు రాస్తా ఉన్నాడు. 1వ అధ్యాయము 4-6 వచనాల్లో మాట్లాడుతా మధ్యలో ఏమని ఉంటుందంటే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయించుకొని అని రాసింది. దేనికి ఎట్లా స్వీకరించాలని దేవుని ఆశ ఉందంట, కుమారునిగా స్వీకరించాలంట. అయితే ఆయనకి దేవుడు యేసుక్రీస్తు వారు ఏంటి అంటే దేవుని యొక్క దైవ కుమారుడు కదా. తర్వాత మనం ఇక్కడ దేవుని యొక్క కుమారులుగా స్వీకరించబడాలి అని దేవుని ఆశ ఉందంట. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిలో ఏమైతే ఆయన మరి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడో, ఎదురు చూస్తూ ఉన్నాడో, అవే మనలో బట్టి కూడా దేవుడు కూడా మన దగ్గర నుంచి కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే వాక్యము మనం చూస్తూ ఉంటాం. అదే మాట ఎక్కడ చదివాము ఇందాక అంటే అపోస్తుల కార్యములు ఒక ఆయన దగ్గర చదివాం. ఎవరండి ఆయన? స్టెఫెన్ దగ్గర మనం ఆ మాట చదివాం. మళ్ళీ ఒకసారి తిప్పుదాం చూడండి. అపోస్తుల కార్యములు చూడండి 7వ అధ్యాయము 56 చదువుతాం చూడండి. 55 నుంచి చూద్దాం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుటయు చూచనని చెప్పెను. అక్కడ 2 మాటలు మనం గమనించాలి. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, స్టెఫెన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మతో నింపబడినవాడు అని ఆయన గురించి రాయబడింది. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఎవరు కూడా అంట ఎదిరించలేకపోయారంట. అది స్టెఫెన్ గురించి ఇక్కడ రాయబడింది. అంటే మనం ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చాలామంది ఏమంటే, యేసుక్రీస్తు వారు చాలా మన కొరకు చాలా కష్టాలు పడ్డాడు, చాలా నిందలు పడ్డారు, ఆయన అనేకమైన శ్రమలు పడ్డారు అన్నప్పుడు చాలామంది మనలో ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు దేవుడు కదా, యేసుక్రీస్తులో మానవత్వంతో పాటు దైవత్వం కూడా ఉంది కాబట్టి ఆయన పడి ఉంటాడులే అనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఆయన మనతోడి రక్తమాంసంలో పాలు పొందినవాడై మనము వెళ్ళే ప్రతి శోధనలోంచి కూడా యేసుక్రీస్తు వారు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే దేవుడు మనకి ఇక్కడ ఇంకొక ఉదాహరణని ఇచ్చాడు. ఏమంటే, ఇది యేసుక్రీస్తు వారి వలన మాత్రమే కాదు కానీ నీ వలన నా వలన కూడా ఇది అవుతుంది అనే విషయాన్ని చూపించడానికి స్టెఫెన్ యొక్క ఉదాహరణ దేవుడు మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. స్టెఫెన్ మిగతా వాళ్ళకంటే అక్కడ కొద్దిమంది ఉన్నారు, కొద్దిమందిని వాళ్ళు పరిచి వాళ్ళు అపోస్తలులు ప్రత్యేకపరిచి మరి వీళ్ళందరూ కూడా మరి మిగతా పనులన్నీ చూసుకోవాలా. మేము దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పనులన్నీ కూడా మరి చూసుకోవడానికి మరి సపరేట్ చేసిన కొద్ది మందిలో స్టెఫెన్ ఒకడు. అదే మనందరికి తెలిసిన విషయమే. అయితే నేను ఇక్కడ స్టెఫెన్ని ఆయన మీద నిందారోపణ తీసుకొని వచ్చినప్పుడు ఆయనకున్న అండర్స్టాండింగ్ మొత్తం కనిపిస్తుంది అక్కడ. ఆయన ఎప్పుడైతే తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టడానికి చూస్తూ ఉంటారో అక్కడ ఆయన మొదలు పెడతాడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనే విషయం మొదలుపెట్టి అది యేసుక్రీస్తులో ఎట్లా, అదంతా మనం చదవంగానే యేసుక్రీస్తులో ఎట్లా అది దేవుడు దాన్ని పరిపూర్తి చేశాడు అనే విషయం అంతా కూడా ఆయన తెలియజేస్తూ వస్తాడు. దాని అర్థం ఏంటంటే, మనం కనబడ్డ విషయాన్ని బట్టి మనం రెస్పాండ్ అవటం ఒక ఎత్తు అయితే, మన దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నాం అంటే, ఆదివారం కాబట్టి, మనం క్రైస్తవులం కాబట్టి ఈరోజు మనం వచ్చి ఇక్కడ అటెండెన్స్ చేసుకుని వెళ్ళామా, ఇక్కడ అంటే పాస్టర్ గారి దగ్గర కాదు దేవుని దగ్గర అటెండెన్స్ చేసుకుని వెళ్ళామా అంటే కాదు కదా. ఈరోజు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే, దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను దేవుని స్తుతించవలసిన వారని అంటా ఉన్నాను. దేవుడు ఈరోజు నన్ను సంధించడానికి, నాతో మాట్లాడటానికి తన దాసులు నిలవబెట్టి నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితంలో దేవుడు ఏమి నేను సరిచేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనే మాటలు మనం వినడానికి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చున్నాం. కాబట్టి మన దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఏమంటే, వీ హ్యావ్ టు హ్యావ్ అ బిగ్గర్ పిక్చర్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితం గురించిన ప్రత్యేకమైన మన పూర్తి అండర్స్టాండింగ్ మనకు ఉండాలా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు మన జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నాడు, మన అంతము ఏమై ఉండాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు అనే విషయాలు మనకి చాలా అవసరమైనవి. ఎందుకంటే మనం ఇందాక అక్కడ కూడా మేము మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో చాలామంది కూడా చనిపోయారు, దైవజనులు చనిపోయినట్టు మనకు తెలుసు. అయితే మన ప్రార్థనలో ఈవెన్ నేను కూడా మరి అలాంటి ప్రార్థన చేసి ఉండొచ్చు అంతకుముందు.
అయితే మన ప్రార్థనలో మనం గబాలను ఏం చేసేస్తామంటే, ప్రభువా ఇంతమంది మరి కరోనాలో మరణించారు, ప్రభువా ఇంతమంది యాక్సిడెంట్లో మరణించారు, అయితేనే ప్రభువా మరి నీ కృప చొప్పున నన్ను ఈ రోజు వరకు ఇంకా నిలబెట్టున్నావు కాబట్టి మీకే వందనాలని మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కదండి, దేవుని స్తుతించున్నాం. అయితే మనం ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిజమే ఉంచాడు, కానీ ఎందుకు ఉంచాడు అనే క్వశ్చన్ మనం ఎప్పుడన్నా అడుగుతున్నామా మనల్ని మనం అనేది మనం ఈరోజు మనం దాని గురించి ఆలోచించాల్సిన వారమే ఉంటున్నాం. ఎందుకు దేవుడు మనల్ని ఉంచాడు అంటే, ఇప్పుడు వాళ్ళు కరోనాలో చనిపోయిన వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులైనా చనిపోయింది, మీకు తెలిసిన దైవజనులు చనిపోయారా? మరి అయితే వాళ్ళందరూ నశించిపోయారా? మనం ఉన్నాము, మనలో ఇంకా పాపం ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే మా దైవజనుడు ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఇద్దరు పక్క బెడ్లో ఉన్నారు, ఒక ఆయన ఇంకా పాపంలోనే ఉన్నాడు, ఈ దైవజనుడు చచ్చిపోయాడు. మరి దేవుని కృప ఎవరి మీద ఉన్నట్టు గమనించారండి? అందుకని ఏమంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు దేవుని ఎవరైతే చనిపోయారో వాళ్ళ పని ముగించేశారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని ముగించేశారు కదండి. దాని అర్థం ఏంటి? మనం ఇంకా మరి ఇక్కడే ఉన్నామంటే మనకి ఇంకా పని మిగిలి ఉన్నది అని అర్థం, అవునా? సో ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని ప్రభువా మరి నన్ను ఇక్కడ ఉంచావు, మరి నీకే వందనాలు అంటే, ఇప్పుడు మన పిల్లలు ఎదగడం మనం చూడాలని కాదు, లేదంటే ఇంకా కట్టాల్సిన ఇల్లు ఉన్నాయి, లేదంటే బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, అవన్నీ మెచ్యూర్ అవ్వాలా, ఇవన్నీ కాదు కదా, దాని కొరకు కాదు కదా మన దేవుడు ఇక్కడ ఉంచింది. దేని కొరకు దేవుడు ఇక్కడ ఉంచాడు అంటే, దేవునికి ఇంకా పని ఉంది, మన జీవితం ఇంకా కంప్లీట్గా మారాలా, దేవుడు మనల్ని ఇంకా దేవుని యొక్క స్వరూపంలోకి మార్చుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అవన్నీ కూడా మన జీవితంలో జరగాల. ఇంకా ఏంటంటే పరలోకపు పని ఉంది. దేవుడు ఏమంటావు, యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే, మరి ఆ కోత విస్తారము పనివారు కొద్దివై ఉన్నారు. కోత విస్తారం అంట. అది ఎప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం, ఇక్కడ ఎవరిని చూస్తామంటే మనము హన్నాను చూస్తూ ఉన్నాం. ఇక్కడ హన్న ఏం చేస్తూ ఉందంటే, ఆమెకు ఒక ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ గమనించండి, హన్నా విషయం మనకు తెలుసు. హన్నా జీవితంలో ఒక అవసరత ఉంది. ఏం అవసరత ఉంది అంటే, హన్నాకు పిల్లలు లేరు. అది మాత్రమే అవసరత కాదు, ఆమెకు మాత్రం పిల్లలు లేరు అనుకోండి, మరి భర్త బాగానే చూసుకుంటా ఉన్నాడు, అయిపోయింది అనుకుందాం. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, మరి పౌలుకి ఎట్లయితే ఒక ముళ్ళు పెట్టాడో ఇట్లా ఇక్కడ హన్నాకు కూడా దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆమె పేరే పెనిన్నా. ఎల్కానాకి ఇద్దరు భార్యలు కదా, అన్న ఇంకొక ఆమె పేరు పెనిన్నాకి ఎట్లా అంటే, ఆమెకు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ప్రతిసారి వచ్చి ఏదో ఒక సూటిపోటు మాటలు ఈమెతో మాట్లాడుతూ ఉండేదన్నమాట. ఉన్నప్పుడు ఇప్పుడు హన్న ఏం చేసిందంటే, హన్న కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంది. ఆమె దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది అప్పటి వరకు కూడా. అప్పుడు అయినా కూడా ఆమె గర్భము తెరవబడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 9 నుంచి నేను చూస్తాను చూడండి. వారు అక్కడికి ఏం చేశారంటే, దేవుని సన్నిధికి వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ అర్పణలు అర్పిస్తూ ఉంటారు. 9కి వచ్చేసరికి వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత, షిలోహు అంటే ఆ ప్లేస్ ఎక్కడికైతే వాళ్ళు ఆరాధించడానికి వెళ్తారో అక్కడ పుచ్చుకున్న తర్వాత, హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఆశ్రమం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఏముంటుందో ఇక్కడ గమనిద్దాం. 11వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరూపకత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నయు నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమెను చూస్తూ ఉన్నాడు. తర్వాత మరి మాట్లాడతాడు. ఆమె ఏమనింది, నా ఏలినవాడా అంటది కదా ఒక చోట. ఇక్కడ 14-15 చూడండి. అన్న సమాధానం చూడండి. నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు అని అన్నప్పుడు, కిందకు వచ్చేసరికి 17లో ఏలీ సమాధానం ఏమైంది, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన చేయనని ఆమెతో చెప్పగా. చూడండి, గమనించండి, ఆమె కిందకి వెళ్ళింది, ఇంకా పిల్లోడు పుట్టలేదు. 18 వచనం ఆఖరిలో ఏమైంది, ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అంది. గమనించరా? ఇంకా పిల్లలు పుట్టారా? ఇంకా పుట్టలేదు. మరి ఏమన్నా మారిందా? ఏం మారలేదు. అయితే ఆమె దుఃఖముఖిగా ఉండడం మానివేసిందంట. ఇక్కడ మనం ఈ కొన్ని మాటలు మనం చదివిన వాటిలో అనేకమైన విషయాలు మనం చూడొచ్చు.
అయితే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మనం చూసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒకటి, ఆమె ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన చేస్తూ ఉంది. గమనించండి, అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక తల్లి అయితే ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నాకు ఏదో ఒక బిడ్డ నీవు, ఒక్కుంటేదో గుడిదో ఏదో ఒక బిడ్డ నీవు, ఆమెకి పిల్లలు ఉన్నారు, నాకు ఒక బిడ్డ నీవు, చాలు చాలు నీకు చాలు, ఇంక నేనేం అడగను నేను. అలాంటి ప్రార్థన చేయలే ఇక్కడ అన్న. ఈ ప్రార్థన చాలా స్పష్టమైన ప్రార్థన. ఏమంటుందంటే 11వ వచనం మధ్యలో, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల ఏం చేస్తానో కూడా ముందే చెప్తా ఉంది. వాని తల మీదకి క్షౌరూపకత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నయు వాని యెహోవాయగు నీకు అప్పగింతును అని ఆమె స్పష్టంగా చెప్తా ఉంది. ఇక్కడ పరిస్థితి మనకు తెలిసిన వాళ్ళే, కొంత బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడున్న పరిస్థితి తెలిసిపోతుంది. ఇక్కడున్న ఏలీ సమయంలో ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హోప్ని, ఫినెహాస్లు. వారి గురించి అంట వాళ్ళు ఎంత భయంకరమైన ఇదంటే, వాళ్ళు చేసిన పనులు నోటితో మాట్లాడటానికి కూడా చాలా భయంకరమైన పనులు అనమాట వాళ్ళు చేసింది. వాళ్ళు చిన్న ఒక మాటలో అక్కడ ఉన్న పరిస్థితిని, ఆ రోజు సంఘంలో ఉన్న పరిస్థితిని మనం చూద్దాం. 2వ అధ్యాయము, 1 సమూయేలు 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఈ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అట్లీస్ట్ ఇలాంటి పరిస్థితులు మనకి ఈ రోజుల్లో లేవు, మన సంఘంలో ఇలాంటి పరిస్థితులు అయితే లేవు అనుకుంటున్నాను నేను. జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుతున్నారంట. దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించడానికి రావడానికి ఈ దైవజనుని యొక్క పిల్లలను బట్టి వాళ్ళు అసహ్యపడుతున్నారంట. అలాంటి పరిస్థితిలో ఏలి యొక్క కుమారులు ఉన్నారు. ఇంకో విషయం ఏమని రాయబడిందంటే, ఏలి ఈ విషయాలు తెలిసి కూడా వాళ్ళ పిల్లల్ని ఏం చేయలేదంట, ఆయన సరిచేయలేదు. కానీ దాన్ని బట్టి ఏమైందంటే, ఆ రోజుల్లో అంట దేవుని యొక్క మాట ఏమని ఉంటుందంటే, ప్రాఫెసీ వాజ్ స్కేర్స్ ఇన్ దోస్ డేస్ అని ఉంటుంది. అంటే దేవుడు మాట్లాడటం మానేశాడు, దేవుని సన్నిధి లేదు అక్కడ. ఇప్పుడు ఇకాబోత్ సిచ్యువేషన్ రాకముందే అక్కడ దేవుడు ఏమైందంటే, దేవుడు మాట్లాడటం మానేశాడు అక్కడ. అయితే అలాంటి పరిస్థితి అక్కడ ఉన్న సమయంలో ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు చాలా కూడా రిచువలిస్టిక్గా, అంటే ఇప్పుడు మనం చేస్తాం చూడండి, ఒక్కొక్కసారి ఆదివారం రావాలి కాబట్టి చర్చికి వస్తాము, చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, చదువుకోవాలి కాబట్టి బైబిల్ చదువుకుంటాము, పిల్లల్ని పంపాలి కాబట్టి బైబిల్ సండే స్కూల్కి పంపుతాం. ఇలాంటి పనులు ఉన్నాయి చూస్తారా, అలాంటి పనులు వాళ్ళు ఇంకా భయంకరమైన పనులు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ మీదకి ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ మనం ఒక చాలా భయంకరమైన విషయం మనం ఒకటి గమనించాల్సి ఉంది. ఏంటంటే, ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒకవేళ దైవజనుల్ని చూద్దాం అనుకోండి, ఓకే, మేము ఇలాంటి ప్రార్థనకు నేను కూడా దేవుని దగ్గర నేను కూడా కొన్నిసార్లు మరి తప్పిపోయిన వాడినే ఉంటానేమో. ఏమంటే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ దేవుడు ప్రజలు వీళ్ళు, ఈ దేవుడు వీళ్ళకు ఉన్నాడు, సో ఈ మందసం తీసుకొని అక్కడ పెట్టామనుకోండి, దేవుడు మరి తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు కదా. మాట వరుసకైనా దేవుడు ఆయన కొరకైనా, ఆయన ప్రజల కోసమైనా ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనం ఎట్లా ఉన్నాము అనే విషయం వాళ్ళకి తీసి పక్కన పెట్టేసి, దేవుని యొక్క సంఘంలో ఎలాంటి పరిచర్య చేస్తున్నాము, మనం ఎలా పరిశుద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని తీసి పక్కన పెట్టేసి ఏం చేశారంట, అటు వచ్చేసి ఫిలిస్తీన్లు వస్తే దండులోనికి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని అక్కడ పెట్టి మిగతా పని దేవుడు చూసుకుంటాడులే అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు అంటే, మందసము వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుని మందసం పట్టబడింది. దేవుని శత్రువుల చేత, దేవుని ప్రజల్ని నానా మాటలు అనే వాళ్ళ చేత, దేవుడిని తృణీకరించే వారి చేత దేవుని మందసం పట్టబడింది. గమనిస్తున్నారా? ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది? మిమ్మల్ని బట్టియే కదా నామము దూషించబడతా ఉంది అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయో మనం ఒకసారి సెర్చ్ చేసుకుందాం. ఒకవేళ మన మధ్యలో దేవుని పరిచర్య జరగట్లేదా? ఒకవేళ మన మధ్యలో నుంచి దేవుడు వెళ్ళిపోయాడా? ఇకాబోధు సిచ్యువేషన్లో మనం ఉన్నామా? అవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. దేవుడు ఆయన యొక్క మందసము పట్టబడడానికి ఆయన వెనక్కి తిరగలేదు, వెనకాడలేదు.
యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కడానికి మరి చాలామంది అన్నారు, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అంటారు 3 మేకులు పీక్కోలేకపోయాడు సిలువ ఎక్కకుండా, నువ్వు పెద్ద దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మించి దిగిరా అన్న మాటలు అన్నారు. కానీ దేవుడు ఆయన కుమారుని సిలువ అప్పగించడానికి కూడా మరి వెనుదిరగలేదు. దేవుని యొక్క మందసము మరి అన్ని జనుల చేత పట్టబడబడడానికి కూడా దేవుడు తిరిగి మరి ఆయన ఆపలేదు దాన్ని. దాని అర్థం ఏంటంటే మన జీవితం ద్వారా చాలాసార్లు దేవునికి మనం మరి ఇది తీసుకొని వస్తూ ఉంటాం, మరి ఏమంటారు దాన్ని, ఆయనకి మనం ఆయన మన జీవితం ద్వారా ఆయన మహిమ దేవాల్సింది పోయి మనం ఆయనకి రివర్స్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కూడా తీసుకొని వస్తూ ఉన్నాం. గమనించండి, మనం ఎట్లా ఉన్నాం అనేది మనం మరొకసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఎంత ఏమన్నా ఉంది. అయితే దేవుని మందసం పట్టబడే పరిస్థితి ఇక్కడ. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న సంఘంలో ఈ యవనస్త్రాలు ఏం చేస్తుందంటే చిన్న బాబుని తీసుకొని వెళ్ళి అక్కడ అంటుంది, అయ్యా నాకు అవసరత ఉంది. నాకే అవసరత కాదు, నీ సంఘంలో ఇంకా పెద్ద అవసరత ఉంది. నాకు పిల్లోడు అవసరమే, కానీ నీ సంఘంలో మార్పు రావడం ఇంకా అవసరం. దైవజనులు కావాలా, దేవుని పనిచేసేవారు కావాలా. ఎవరైతే వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. చేపలు ఎవరైనా వేస్తారు, మ్యూజిక్ ఎవరైనా సెట్ చేస్తారు, పాటలు ఎవరైనా పాడతారు, ఎక్కడైనా కష్టపడితే ప్రాక్టీస్ చేస్తే వాక్యం ఎవరైనా చెప్తారు. దేవుడు ఏం చూస్తున్నాడంటే ఆయన హృదయానుసారుల కోసం చూస్తున్నాడు. వాక్యానుసారంగా పనిచేసేవాళ్ళు, ఆత్మానుసారంగా పనిచేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? మరి దావీదు ఉన్నాడు కదా, దావీదు కూడా ఇందాక ఒక పాటలో కూడా మనం పాడినట్టుగా 51వ కీర్తనలో మాట రాయబడింది. వీల్ గో దేర్, వీళ్ళు మెల్లగా వెళ్దాము. అయితే ఈ మాట చూసుకుని వెళ్దాం. దావీదుని ఎందుకు ఒక్క మాట చెప్పేసి వచ్చేస్తాను. ఏమంటే దేవుడు హృదయానుసారుడుగా దావీదుని దేవుని హృదయానుసారుడు ఎందుకన్నాడు అంటే, నేను చాలా ఇబ్బంది పడేవాడు నా మాటను బట్టి ఒక సమయంలో. ఏమంటే ఒకవేళ బెత్షెబా నా చెల్లెలై ఉంటే దేవుడు దావీదుని తన హృదయానుసారుడు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? దేవుడు న్యాయవంతుడా అని నేను దేవుని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. నేను దేవునిలోకి రాకముందు లేదంటే దేవునిలోకి వచ్చిన కొత్తలో కూడా. అయితే ఎప్పుడైతే నేను దేవుడు నాకు మోకాళ్ళ మీద వాక్యం చదువుకోవటానికి నేర్పించాడు. అయితే గొప్ప సంగతులు దేవుడు మరి మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ఆ విషయం అది చాలా సీక్రెట్, అది అందరికీ తెలియని సీక్రెట్. అది మరి ఈరోజు మీకు కూడా చెప్పి వెళ్తున్నాను, మరి ఎంతమంది ఫాలో అవుతారో. మరి అయితే ఎట్లా అంటే 51వ కీర్తన ఆ రోజు నేను చదువుతా ఉన్నప్పుడు, మాకు అంతకుముందు లండన్లో ఒక కాన్సర్ట్ ఒక 5 రోజులు మాకు ఇది జరిగింది, కాన్వకేషన్ లాగా జరిగింది. ఆ కాన్వకేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ద థీమ్ వచ్చేసి మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, అంటే దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అనేది. అయితే అదంతా చదివిన తర్వాత కూడా నేను కన్విన్స్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే నా మోకాళ్ళ మీద నేను నా ఇండివిజువల్ ప్రార్థనలో 51వ కీర్తన చదువుతా ఉన్నానో ఆ రోజు నాకు అర్థమైంది, దేవుడు దావీదును నా హృదయానుసారుడు ఎందుకన్నాడు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కళ్ళం పడిపోతాం. పడిపోయిన ప్రతిసారి కూడా దావీదు ఎట్లా అంటే ఎప్పుడు కూడా నాతాన్ని చంపేసి ఉండొచ్చు. ఆ రోజు నువ్వే ఆ మనుషుడివి అన్నప్పుడు నాతాన్ని చంపేసి ఉంటే బయట ఎవరికి తెలిసి ఉండేది కాదు కదా, ఆ పాపం అక్కడితో ఆగిపోయిండేది. అయితే దావీదు ఏం చేశాడంటే దేవుని ఎదుట నీ ఎదుటనే నేను పాపం చేస్తున్నాను అని మరి ఆయన తిరిగి ఒప్పుకోగలగడానికి దేవుడు సహాయం చేశాడు. అట్లాంటి మనుషుల కోసం దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. హన్నా లాంటి మనుషుల కోసం దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మానవ రీతిగా ఆలోచిస్తే అక్కడున్న సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి హన్నా కనీసం డేర్ కూడా చేయకూడదు. అరే అంత భయంకరమైన మనుషులే వాళ్ళు ఇక్కడ దేవుని కోసం అని చెప్పేసి ఆరాధన కోసం తీసుకొని వస్తే మాంసం అంట ఉడకముందే మాకు ముందే కావాలంటారంట. వాళ్ళు వెళ్ళేసి 3 కొక్కాలు పెట్టి మాంసం తీసేసుకొని వచ్చేస్తారంట. వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులు వాళ్ళు. నా కొడుకుని ఏం చేస్తారో, చిన్న పిల్లవాడు వీడిని తీసుకొని అరే అది తీసుకొని రా ఇది తీసుకొని రా అంటారా, కొడతారా, ఇంకేమన్నా చేస్తారా? ఆమె ఆలోచించలేదు. ఏమో చూసింది అంటే ఆమె దేవుని సన్నిధిలోన ఆమె కొలసీలకు రాసిన పత్రిక 3:1 రాయబడినట్టు ఏం చూసింది? ఆమె పైన ఉన్న వాటిని ఆమె చూసింది. క్రీస్తు చేత లేపబడిన అనుభవంలోకి ఆమె ఆ రోజునే ఉంది. చూడండి, గమనించండి. అయితే అక్కడ ఏమంటుంది మరొకసారి మొదటి సమయంలో చదువుకుంటా ఉన్నాం. 11వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 11లో నాకు మగపిల్లను దయచేసిన ఎడలా అని ఎందుకు అడిగింది అంటే ఆమెకు తెలుసు దేవుడు వాడుకోవాలంటే అక్కడ ఆడపిల్ల ఉంటే దేవుని పని పూర్తిగా జరిగే రోజులు కావవి కదా. అందుకనే ఏమడుతుంది, నాకు ఈ ప్రత్యేకంగా స్పెషల్గా పర్టిక్యులర్గా ఉంది ఆమె రిక్వెస్ట్. ఏమంటుంది, నాకు మగబిడ్డనిస్తే వాడి తల మీద క్షౌరపు కత్తి పెట్టనివ్వను, తర్వాత వాడు బ్రతుకు దినములన్నీ యెహోవా నీకు అప్పగింతును. నాకు అవసరంలే, నా అవసరత నువ్వు తీరుస్తావు,
కానీ ఆ అవసరత కంటే ముందుగా నీ యొక్క అవసరత నీ సంఘంలో ఉంది, కాబట్టి ఆ అవసరతను తీర్చు ప్రభువా అనేది ఆమె యొక్క ప్రార్థన అయి ఉంది. గమనించండి, అక్కడ ఆమె తర్వాత ఏం చేసిందంట, ఆమె దేవుడు మరి నా ప్రార్థన విన్నాడు, ఎప్పుడైతే వెళ్ళి అన్నాడో నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక అని చెప్పిందో, ఆమె ప్రార్థన ఆలకించబడింది, ఆమె ప్రార్థన వినబడతా ఉంది అనేది ఆమె నమ్మింది. అవును కదా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి ఈరోజు అనేది మనం గమనించుకోవాలా. మనము ప్రార్థన చేసినప్పుడు, మనం అడిగినప్పుడు, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు మనము దాన్ని నమ్ముతా ఉన్నామా, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామా, ఇంకా దాని గురించి ఇంకా ఏడుస్తూ ఉన్నామా అని చెప్పేసి అదొకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ప్రార్థన గురించి ఒక 2 మాటలు చూద్దాం. ఎలాంటి ప్రార్థన దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు అనేది ఒకసారి చూసి మళ్ళీ తిరిగి విల్ కమ్ బ్యాక్ టు అవర్ పాయింట్. గమనించండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం అందరికీ తెలుసు, చూడకుండా ఎవరిని చెప్పండి. చాలమ్మా. అయితే గమనించినప్పుడు మనకి ఇక్కడ ఏమని రాసిందంటే, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తా ఏమంటున్నాడంటే, ఇక్కడ అడుగు మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి, లాస్ట్లో చదవమ్మా, అడుగు ప్రతివాడును పొందును అని అక్కడ రాయబడింది. దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ వాళ్ళకి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అయితే ఇంకొక మాట చదివినట్లయితే మనం యోహాను సువార్తలో ఇలాంటి మాట ఒకటి చూస్తాం మనం. గమనించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను చూడండి. చాలు. అయితే ఇక్కడ యోహాను సువార్త అక్కడ 14 అమ్మా, 14 ఒక్క నిమిషం ఆగమ్మా. నేను ఏం చేస్తానంటే, నేను కొంచెం పైకి వెళ్ళి నేను ఏం చదువుతానంటే, సరే చూడండి 14. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఆయన చెప్తా ఉన్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా ఎవరు రారు అని చెప్తా 14 ఏమంటున్నాడంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్న మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నట్టు మనం చూస్తాం. అయితే నేను వెతుకుతున్నది అది కాదు, ఏమంటే ఒక్క మాట చెప్తాను. సరే, ఇంకొక మాట చూద్దాం చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 22 చదవండి. 1 యోహాను 1 లేదు కదా. ఓకే, ఏమంటే ఇక్కడ ఏం మనం అది యోహాను సువార్త 14:10లోనా, సరే ఎనీవేస్ లైక్ అది దే నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఓకే, ఎనీవేస్ మనం దీనిలోంచి బయటికి రాకుండా ఉండాల్సింది. నిజమే, మనం తిరిగి వెళ్ళిపోదాం, మనం మొదటి సమయాలకు వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనం గమనించిన విషయం చూసాం మనం ఏంటంటే, మరి అక్కడ హన్నా యొక్క ప్రార్థనలో అనేక రకమైన విషయాలు మనం చూసాం. ఏమంటే ఆమె తన సొంత ఇష్టాలని మరి దేవుని ఇష్టాల కంటే కూడా ఎక్కువగా పెట్టుకోలేకపోయింది కదా. అంటే హన్నా గురించి మనం ఒక మాట ఏం మాట్లాడుకోవాలంటే, ఇక్కడ మనం ఉన్నాం, మరి దేవుని పనిలో మనం ఉన్నప్పుడు దేవునికి ఏం కావాలంటే కొంతమంది మనుషులు కావాలా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పనులు చేసే కొన్ని చేతులు కావాలా, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడిచి వెళ్ళే కొన్ని కాళ్ళు కావాలా, తర్వాత ఆయన సువార్తను మాట్లాడే కొన్ని స్వరపేటికలు కావాలా. అది మనకు కావాల్సింది ఇక్కడ ఈ లోకంలో దేవునికి.
అవి మనవై ఉండాలి. అది దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయనలో మరి తీసుకుని వచ్చాడో, మనము నూతన సృష్టిగా చేయబడ్డామో, మన పాతయంతా గతించిపోయినవో, మనము దేవుని యందు, యేసుక్రీస్తు వారి యందు, ఆయన యొక్క రక్తంలో మనం పరిశుద్ధపరచబడ్డామో, అప్పుడు మనము దేవుని పని కొరకే పిలువబడ్డాం. అది ఒకళ్ళు కాదు, కనీసం ఇక్కడ నుంచునే ఒకళ్ళే కాదు. అందుకే సమాధాన పరిచర్య కొరకు ఎవరిని పిలిచాడు ఆయన అంటే మనందరినీ పిలిచాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ సమాధాన పరిచర్య కొరకు ఆయన పిలిచినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ హన్నా ఏం చేసిందంటే తన శరీరాన్ని దేవుని కొరకు అర్పించుకుంది కదా. సో ఆమెకు తన యొక్క నీడ్ని, తన యొక్క అవసరతను దేవుని అవసరత కిందగా పెట్టింది, దేవుని యొక్క అవసరతను ఆమె అవసరతకు పైగా ఉంచింది. మనం యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఆ విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన ఏమంటాడు అంటే, ఆయన తండ్రితో మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, గెత్సెమనలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఆ విషయాన్ని బట్టి మనం యేసుక్రీస్తు వారు స్పష్టంగా మరి శరీరంలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఏమంటున్నాడు ఆయన, మరి ఈ గిన్నెను మరి నా నుండి తీసివేయము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించండి, ఎక్కడ మాట్లాడతాడు అన్నమాట అంటే, గమనించండి, లూకాసు వార్త కదా, లూకాసు వార్త 22వ అధ్యాయం 42 చదవండి ఎవరన్నా. చూడండి, అయితే ఈరోజు మనం ఏం చూస్తూ ఉన్నామంటే, మనము ఎవరి చిత్తము మరి జరగాలని మనం చూస్తూ ఉన్నాం అనేది మనం చాలా కేర్ఫుల్గా మనం చూస్తూ ఉండాలి. ఈవెన్ మన ప్రార్థనలో కూడా చూడండి, గమనించండి, మనం ఏం చేస్తామంటే కొద్దిమంది లోకంలో వాళ్ళు చాలామంది గర్వము ఉండొచ్చేమో, కానీ మనము రక్షింపబడిన వారుగా అంట మనకి ఏముంటుందంటే ఆత్మీయమైన గర్వం ఉంటుందంట. అంటే వీళ్ళకంటే నేను ఆత్మీయంగా బాగున్నాను అనేది. అందుకని మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో పౌలు మాట్లాడితే ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు కదా. ఎవరిని పక్క వాళ్ళని పరీక్షించుకోమన్నాడా, లేదంటే బల్ల విరిచే వాళ్ళని పరీక్షించుకోమన్నాడా? అక్కడ దేవుని యొక్క బల్ల మరి రక్తం గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, బలలో పాలు పొందే ముందు అంటాడు. దాని అర్థం ఏంటంటే, మన స్నేహితుడు ఎట్లా ఉన్నాడు, లేదంటే అక్కడ నుంచి పాటలు పాడాయన ఆయన జీవితం బాగుందా, లేదంటే బల్ల పంచిస్తా ఉన్న జీవితం బాగుందా, లేదంటే కానుకలు ఎత్తే ఆయన జీవితం బాగుందా? కాదు, మనల్ని దేవుడు అడుగుతూ ఉంది. ఏమడుగుతా ఉన్నాడంటే మన జీవితం ఎట్లా ఉంది అనేది దేవుడు మనల్ని పరీక్షించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కొన్ని జీవితాలు చూసాము. ఇక్కడ మరి స్టెఫెన్ యొక్క జీవితం కూడా మనం చూసాము. స్టెఫెన్ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయనకును దేవునికి ఉన్న సంబంధం మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా వేరే దేవిషయాలతో సంబంధం లేదు. ఇంకా అక్కడ చక్కటి మాట మనం సరిగ్గా చదవలేదు, దాటొచ్చేసాం. కానీ ఇక్కడ ఏమని ఉంటుందంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మరి మనుష్య కుమారుడు నుంచుని ఉంటాడంట. పరలోకం తెరవబడినప్పుడు మనుష్య కుమారుడు నిలబడి ఉంటాడు. అయితే మనకు తెలిసిన మనుష్య కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి యొక్క కుడి పార్శ్వంన ఏం చేస్తూ ఉన్నాడు? నుంచుని ఉన్నాడా? చెప్పండమ్మా. కూర్చుని ఉన్నాడు కదా. అయితే ఇక్కడ స్టెఫెను ఆయన చనిపోయినప్పుడు, లేదంటే స్టెఫెన్ వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ మాట ఒక్కసారి చదువుకొని చూడండి. అంటే దేవుడు ఆయన పని కొరకు ఎవరైతే మరి వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటా ఉన్నారో వాళ్ళని దేవుడు ఎంతగా కనపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాట గమనించండి. 7వ అధ్యాయము 56 అపోస్తుల కార్యాలు. చూడండి, మనిషి కుమారుడు అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి నించున్నాడంట. గమనించండి, మనం వెళ్తే చీఫ్ మినిస్టర్ నుంచి ఉంటాడా? చూద్దాం, అనుకుందాం మనం కూడా ఒక చిన్న ఉద్యోగస్తుడు, లేదంటే మనకి ఏదైనా వచ్చింది స్టేజ్ మీదకి మనల్ని కూడా పిలిచారు అనుకుందామండి. చీఫ్ మినిస్టర్ కూర్చున్నాడు, చీఫ్ మినిస్టర్ నుంచి ఉంటాడా మనల్ని చూసి? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను ఆయన సేవకుల దగ్గరికి వెళ్ళి, అంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు గడిగాడు కదా. ఇక్కడ స్టెఫెన్ వస్తా ఉంటే లేచి నుంచున్నాడంట. ఎలాంటి జీవితం కదా. సమాధానపరచు పరిచర్యలో యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి ఇదే ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించండి, ఎవడు కూడా తన యొక్క ఏమంటారు, మన యజమానుని కంటే ఈ దాసుడు ఎక్కువ కాదు కదా. యేసుక్రీస్తు వారు ఇలాంటి పని చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి కూడా ఇలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. గమనించండి, మనం తిరిగి మన సబ్జెక్ట్లోకి వెళ్తే
ఇక్కడ ఏంటంటే ఆయన మనకు సమాధానపరచు పరిచర్యను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక మాట గమనించండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36. ఉమ్. 37 కూడా చదవమ్మా. ఉమ్. చాలమ్మా. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ సమాధానకరమైన స్వార్థ ఇక్కడ ఆయన ఇచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయం మన సమయానుభవాన్ని బట్టి మనం చూడట్లేదు. కానీ మేము మార్నింగ్ దేని గురించి ధ్యానించామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎట్లా దేవుడు మనల్ని ఎట్లా ఆయన సమాధానపరిచాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా కొంచెం ఎక్కువగా చూసుకోగలడానికి దేవుడు మాకు అక్కడ సమయం ఇచ్చాడనమాట. ఒక 2 మాటలు చదువుతాను, దాని నుంచి గమనించండి. మనం ఇందాక చదివాము, మరి 2 మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయన పాపానికి ఆయన శిక్ష విధించి మనకి దేవునితో మనల్ని ఆయన సమాధానపరిచాడంట. ఇంకా ఇక్కడ మనం ఇందాక చదివిన వాక్యంలో దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి అంటున్నాడు. ఇందాకేమన్నాడు యేసుక్రీస్తు వారు, తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాను, మరి అపోస్తలులకు కూడా ఏమని చెప్పారంటే మరి పరలోక రాజ్యము సమీపించినది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, యేసుక్రీస్తు సమాధానకర్త అంటున్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడంట. అదే సువార్తను మనకు కూడా ఇస్తా ఉన్నాడు. ఏమది సువార్త? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ అంటే అటు యూదులు లేరు, ఇటు అన్ని జనులు లేరు, అందరికీ కూడా యేసుక్రీస్తు వారు ప్రభు అనే విషయము. తర్వాత ఈ 38లో ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడంట. యేసుక్రీస్తుని అభిషేకించినట్లయితే ఆయన ఏం చెప్పినాడంటే అలాంటి పరిచర్ని మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఆయన యొక్క శక్తితోనూ మరి పరిశుద్ధాత్మతోనూ అభిషేకించి ఆయన మనం వాడుకోవాలని ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు. సో దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో ఏముండాలంటే మరి పరిశుద్ధత ఉండాలి. అయితే ఒక్క మాట చూద్దాము, ఆయన మనకి ఒక్క మాట చూద్దాము. ఏమంటే మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉందో మనం ఒకసారి చూసుకుందాం. దానిలో యేసుక్రీస్తు వారు ముందుగానే మత్తయి సువార్త 13వ వచనం 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటే మన దగ్గర నుంచి ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం మరొకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము దేవుని పనిలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క మరి పరిచర్యలో, లేదంటే సమాధానపరచు పరిచర్య అంటే మనము దేవునికిని మన చుట్టుపక్కల ఉన్న వారికి మధ్యలో మనం యేసుక్రీస్తు లాంటి వారంగా పనిచేయాలంట. యేసుక్రీస్తు ఏం చేశాడు అంటే తనను తాను శిలువ మరణం వరకు తగ్గించుకున్నారు, అప్పగించుకున్నాడు శిలువకి. మనం కూడా ఏం చేయాలంటే దేవునికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మధ్యలో మనం ఏం చేయాలంటే మన సమాధానపరిచేవారుగా ఉండాలి. ఇక్కడ ఒక మాట గమనించండి, మత్తయి సువార్తలో మనం ఒక ఉపమానాన్ని చూస్తాం. 13వ అధ్యాయము 24లో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనం పరలోక రాజ్యం యొక్క మనం సువార్తను తీసుకుని వెళ్ళాల్సిన వారంగా ఉంటున్నాం కదా. అయితే ఈ సువార్త మన జీవితంలో ఎట్లా ఉందనేది మనం సరి చేసుకుందాం. చూడండి, నేను చదువుతానమ్మా. మనుషులు నిద్రించుచుండగా అతని పరలోకము ఒక పొలములో మంచి విత్తనమును విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతనితో వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇక్కడ ఆగుతాను. గమనించండి,
ఇప్పుడు ఇక్కడ ఆ, ఎవరున్నారు? సేవకులు ఉన్నారు, దాసులు ఉన్నారు, ఇక్కడ యజమాని ఉన్నాడు. యజమాని మంచి విత్తనాలు తీసుకొని వచ్చాడు. మరి విత్తిన సంగతి వాళ్ళకు కూడా తెలుసు, అవునా కదా? తెలిసి అయితే వాళ్ళు ఏం చూశారంటే గురుగులు రావడం వాళ్ళు చూశారు. గురుగులు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుందా లేదా, ఓ ఎవరో వచ్చి వేశారని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చి ఆయన అడుగుతా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారు? గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి అని తండ్రిని అడిగారు. లేదంటే అక్కడ ఉన్న యజమానుని అడిగారు. మొదటగా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. మనకి తెలిసిన విషయాలు అయినప్పటికీ మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పరిచర్యలో జరుగుతున్న విషయాలే అనుకుందాం. ఇప్పుడు ఒక విషయం జరిగింది, అది మనకి అర్థం కావట్లేదు, తప్పుగా అనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభువా, ఇది తప్పులా కనిపిస్తూ ఉంది, నిజమేనా? మరి నేను ఏమన్నా తప్పుగా చూస్తూ ఉన్నానా, లేదంటే నీకు ఇంకేమన్నా ప్లాన్ ఉందా ఇక్కడ అనేది ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉన్న విషయం. ఏమంటున్నారు? గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతా ఉన్నారు. నువ్వు నేను అడుగుతామా? సరే, మీరు నేను అడుగుతామా? క్షమించండి, మాది గుంటూరు జిల్లా. మీరు నేను అడుగుతామా? మనం అడగం కదా. గవాలే ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతామా? ఇంకొంచెం ముందుకెళ్దాం చూడండి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఇక్కడ యజమానుడు ఆన్సరిస్తా ఉన్నాడు. ఆ దాసులు ఏమంటున్నారు తెలుసా? మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? మీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నేనైతే ఏం చేసినావాడిని అంటే ఒక మంచి దాసుడిగా, లేదంటే ఒక మంచి నా యజమానునికి ఇష్టమైన దాసుడిగా నేనేం చేసినావాడిని అంటే ఎవరు రాజు ఇచ్చి మా యజమానుని పొలంలో వేసింది అని చెప్పి నేను వెళ్ళి గబగబ పీకెద్దును. మరి మీ సంగతి నాకైతే తెలియదు, కానీ నేను వెళ్ళి పీకెద్దును. మీరు పీకుతారా లేదు? వెళ్ళి అయ్యా పీకమంటావా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఇక్కడ? గమనించారా? ఇక్కడ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇక్కడ మన విషయం ఒకటి గమనించాల్సి ఉన్నాం. ఏమంటే దేవుని పరిచర్యలోనేమి, దేవుని సంఘంలోనేమి కింద ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అయితే కొంచెం ముందుకెళ్ళి దీని గురించి మాట్లాడుకుందాం, అప్పుడు మనకు ఫుల్ కాంటెక్స్ట్ ఉంటుంది. 29వ వచనం. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతుము. కొంతకాలమునకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలము నుండి గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పాను. అయితే ఇంకా కిందకు వస్తే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు వాళ్ళు. 36 నుంచి చూడండి. అప్పుడు ఆయన జనసమూహాలను పంపివేసి లోపలికి వెళ్ళగా శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పొలంలోని గురుగులను కూర్చుని ఉపవాన భావము మాకు తెలియజెప్పమన్నది. అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడను, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములను సకల విధమైన దుర్నీతి పరులను కూర్చి అగ్నిగుండంలో వేయును. అక్కడ ఆగుదాం చూడండి. ఆయన ఏమన్నాడు ఒక మాట అంటే, వారాయన రాజ్యములో నుండి ఆటంకములను కూర్చి అగ్నిగుండంలో వేయును. అంటే ఆటంకములను తీసివేయట ఎవరి పని? దేవుని పని. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సంఘం ఏమంటాడంటే ఇది ఆయన యొక్క సంఘము. దేవుని పనిని ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. దేవుని సంఘాన్ని ఎవరు కట్టాలా? దేవుడు కట్టాలా. మనం ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలి, అవునా కదా? ఇక్కడ వీళ్ళు చేసిన తెలివైన పని అదే. ఏమని చేస్తారు ఇక్కడ? వెళ్ళి గబగబ పీకేసేయకుండా, లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి మంచిగా తోచినట్లు వాళ్ళు చేయడం కాకుండా, వాళ్ళకి తోచినప్పటికీ వెళ్ళి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు గమనించండి. వెళ్ళి సరే నమ్మకమైన విశ్వాసులమైన దాసులుగా వెళ్ళి, అయ్యా పీకమంటావా అని ఆయన పీకండి అని అంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కొద్దిమంది నాలాంటి వాళ్ళు కదండి. ఆయన ఏమన్నాడు అంటే వద్దు అన్నాడు. ఆ సమాధానం ఎంత గొప్పది! ఆయన దాని అర్థం ఏంటంటే, దిస్ ఈజ్ మై వర్క్, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. ఇది నా పని, నాకున్న తలంపులు నాకున్నాయి అని దేవుడు ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, మీకు కొన్ని సరిగా అనిపించవచ్చు, సరిగా అనిపించకపోవచ్చు. మీరు ఇక్కడ కింద వాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడుకొని ఉండొచ్చు. నేనైతే అట్లే చేస్తాను. కాబట్టి నేను వేరే వాళ్ళతో చెప్తానేమో, ఏమంటానంటే, అరే మరి ఉన్న స్థలం కొద్దిగే కదా అక్కడ, ఇప్పుడు దీనిలో 100 విత్తనాలే పడతాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి వాడు వచ్చి ఎక్స్ట్రాగా వేసాడు, కొన్ని తీసేసి మళ్ళీ మిగతా వాడిని వేసింటే బాగానే ఉండేది. ఇప్పుడు ఈ 100 ఉన్నాయి, 100లో వీడు ఇంకొక 50 వేసాడు కదా, మరి 130, 150కి ఇక్కడ ప్లేస్ సరిపోదు కదా. ఇప్పుడు ఆ 100 చక్కగా పెరగాల్సినవి కదా, అవి పెరగవు కదా, అవును కదా. దానిలో వేయాల్సిన ఎరువులు ఉన్నాయి కదా, వేస్తే వాటికి కూడా ఎక్స్ట్రా వేస్తామా?
ఎక్స్ట్రా ఎరువుల వల్ల ఈ పాడవుతాయా, మరి ఏమవుతాయి? అనేకమైన ప్రశ్నలు అక్కడ, అవునా కదండి? మరి ఈ ప్రశ్నలన్నింటి మధ్యలో ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఆయన్నైతే అడగలేదు. దాని అర్థం మనకి ఏమవుతుందంటే, ఇక్కడ యజమానునికి హీ నోస్ వాట్ హీస్ డూయింగ్, ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఆయనకి తెలుసు, అవునా కదా? ఇక్కడ దేవుడు కూడా ఆయన పరిచర్యలో హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. అందుకనే ఇక్కడ నేను ఒకరోజు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా భారమైన బర్డెన్ ఏంటంటే, కొన్నిసార్లు మన క్రైస్తవుల గురించే మాట్లాడుతూ ఉంటారు, లేదంటే పాస్టర్ల గురించే వీడియోలు చేసుకుంటా, లేదంటే ఎవరి మధ్యలో చేస్తూ ఉన్నాం అది? అంటే మీ పాస్టర్లు మాత్రమే, లేదంటే క్రైస్తవుల వరకు మాత్రమే పోతా ఉన్నాయా ఈ వీడియోలు? ఎక్కడికి పోతా ఉన్నాయి? అందరి దగ్గర పోతా ఉన్నాయి. పోయేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు? ఓహో, చెప్పేవాడు కూడా ఇంతే అనుకుంటాడు, అంతే కదా? క్రైస్తవులందరూ ఇంతే అనుకుంటారా లేదా? అది కదా. మనం ఏం చేస్తా ఉన్నాం అంటే, దేవుని పరిచర్య చేస్తున్నాం అనుకొని, గురుగులను పీకుతున్నాం అనుకొని దేవుని పరిచర్యను పాడు చేసేవారంగా ఉంటా ఉన్నాం. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎలాంటి పరిచర్య అయినప్పటికీ దేవుడు మనల్ని ఆయన పని కొరకు పిలిచాడు. అన్నాను కూడా పిలిచాడు. అన్న ఏం చేసిందంటే తన కుమారుని దేవుని కొరకు ఇచ్చివేసింది. మరి ఎప్పుడు తిరిగి చూడలేదు ఆమె కదా. మరి అక్కడ ఎప్పుడైతే సమూయేలు అక్కడికి వెళ్ళాడో, అక్కడ దేవుడు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎక్కడైతే ప్రార్థన ఉందో, ఎక్కడైతే సమర్పణ ఉందో, ఎక్కడైతే దేవునికి అర్పించుకోవడం అనేది ఉందో, అక్కడ దేవుని పని తిరిగి మొదలవుతూ ఉంది అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అదే మనకి దేవుడిచ్చిన సమాధానపరచు పరిచర్య. అట్లనే ఇది సమాధానమైన వాక్యము దేవుడు మనకి ఇచ్చినాడు. మన జీవితాల్లో మనం సరి చేసుకుందాం. మనకు సమయం లేదు కాబట్టి ఈ విషయంలో చూసి ఇంతతో కొంతలో 2 మాటల్లో ముగించేసుకుందాం. ఇక్కడ ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన యొక్క స్వారూప్యంలోకి మార్చుకోవడం యేసుక్రీస్తు వారు ఇష్టపడతా ఉన్నారు. ఆయన ఏదైతే మనం గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా వనంలో ఏదైతే మనం దేవుని యొక్క స్వారూప్యాన్ని మనం కోల్పోయామో, ఆ స్వారూప్యాన్ని తిరిగి మనలో తీసుకుని రావడానికి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మనల్ని మార్చుతూ వస్తూ ఉన్నాడు. సో ఈ మార్చే విధానంలో అనేకమైన కష్టాలు రావచ్చు, మరి డిఫరెంట్ ఇవి రావచ్చు. అయినప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మధ్యలో 2 రోజుల క్రితం నేనును డేవిడ్ మేమిద్దరం కూడా కార్లో వెళ్తూ ఉన్నప్పుడు మేము ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటే, అసలు కష్టాలు అంటే ఏంటి, అసలు కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనేకుల దగ్గర మనం ఈ మాటలు వింటాం. ఎందుకంటే ఏమంటే, అన్నీ మరి దేవునిలో లేని వాళ్ళే అన్నిటి విషయాల్లో బాగున్నారు కదా అనే విషయం మనం వింటూ ఉంటాం. మనకెందుకు ఇలా కష్టాలు ఉన్నాయి, దేవునిలో ఉన్నాం కదా, మన దేవునికి నమ్మకంగా పరిచయం చేస్తూ ఉన్నాం కదా, మనకెందుకు ఈ విషయాలు ఇలా వస్తూ ఉన్నాయి అన్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపిస్తూ ఉన్నాడు. ఏమంటే, నా అండర్స్టాండింగ్ బట్టి, నేను దేవుని వాక్యంలో నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏమంటే, కష్టాలు అనేవి మనం దేన్నైతే కష్టము అని పిలుస్తామో అదే కష్టం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఇంగ్లాండ్ దేశం నుంచి కొద్దిమంది మిషనరీలు వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు అంటే, భయంకరమైన ఎండలు అంట, మీ మలేరియాకు ఒక దోమ కుడితే చనిపోయేవాళ్ళంట చాలామంది. మరి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ కల్చర్ని వదిలిపెట్టారు, భార్య బిడ్డలను వదిలిపెట్టారు, వాళ్ళ ఫుడ్ను వదిలిపెట్టారు. ఇవేవి తెలియని దేశానికి వచ్చి వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళు కష్టం అన్నారా? నేనైతే అందును కదా. మరి అన్నీ వదిలిపెట్టేసి అక్కడ ఉంటే మరి కష్టం ఉంది. సో మనం వాట్ డు వి కాల్ కష్టం వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకని ఒక మాట చదువుదాము. పౌలు ఆయన యొక్క పరిచయం చేస్తూ ఉన్నాడు కదా, మరి ఆయన వీటిని కష్టాలు అనలేదు కదా. మనం చూద్దాం ఒక మాట చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం, దీంతో మనం ముగించేసుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనంలో 23 నుంచి నేను చదువుతాను చూడండి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యుల జనుల వలనైన ఆపదల్లోను, పట్టణములోని ఆపదలను, అరణ్యములోని ఆపదల్లోను, సముద్రములోని ఆపదల్లోను, కపట సహోదరుల వల్లైన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవి కాక సంఘములన్నింటినీ గూర్చిన చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది.
చూడండి, ఇవన్నీ పైన వాటి గురించి ఆయన కష్టపడలేదు, కానీ 28లో ఇవన్నీ యొక్క సంఘము గురించిన చింతయు కలదు. సంఘం ఏమైపోతుందో అనే చింత కూడా ఆయనకుందంట. ఇక్కడ గమనించండి, ఇదే పౌలు 2 కొరింథీ ఇక్కడ 4వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఈ కష్టాలన్నింటినీ ఆయన మనసులో ఉన్నాయి, ఈ కష్టాలన్నీ కూడా ఆయన అనుభవంలో ఉన్నాయి. అయితే నువ్వు 4వ అధ్యాయము 16లో ఏమంటున్నాడు చూడండి, 16-17 చదువుతాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ, ఏమంట, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అంటున్నాడు. ఇవన్నీ అంట ఇంగ్లీష్లో ESV వర్షన్లో ఏమని రాసి ఉంటుందంటే, ఫర్ దిస్ లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ అస్ అన్ ఎటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ బియాండ్ ఆల్ కంపారిజన్ అంటాడు. లైట్ మొమెంటరీ అఫ్లిక్షన్ అంట ఇదంతా. మరి మనకు వచ్చే శ్రమలు, లేదంటే మనం వచ్చే చిన్న చిన్న విషయాలను బట్టి మనం ఎంతగా కుంగిపోతూ ఉంటాం. క్రీస్తు తోడే లేపబడిన వారైతే ఏం వెతకాలంట, పైన ఉన్న వాటిని వెదకుడి. ఈరోజు మనం ఎగ్జాంపుల్స్ చూసాం, పౌల్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ చూసాం, తర్వాత మరి హన్నా దగ్గర నుంచి ఎగ్జాంపుల్ చూసాము, తర్వాత స్టెఫెన్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ చూసాం కదండి. సో మనము ఏం వెతుకుతా ఉన్నది మనకి చాలా అవసరమైన విషయం. మన దేవుడు ఎందుకు పిలిచాడు? క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావడానికి పిలిచాడు. క్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే దేవునితో మనల్ని రీకన్సైల్ చేయడానికి, ఏమంటారు, సమాధానపరచడానికి వచ్చాడు. వచ్చినప్పుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మనకు అదే సమాధానపరచు పరిచర్యనిచ్చి మనల్ని ఈ లోకంలోనికి పంపించాడు. సో మొదటిగా మనము వేరే వారిని ప్రభుతో అనుసంధానించాలి, లేదంటే సమాధానపరచాలంటే మొదటిగా మనం ఏం చేయాలి అంటే మనకి దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎట్లా ఉంది, మనకి దేవునికి మధ్యలో ఉన్న ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది. ప్రతి విషయంలో మనం ఒక పని చేసే ముందు మన జీవితంలోనేమి, సంఘ జీవితంలోనేమి, కుటుంబ జీవితంలోనేమి దేవుని అడిగి పొందుకునే అనుభవం ఉందా మనకి అనే విషయం మన విషయంలో మనం సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత సంఘంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళని మనం ఏమంటారు ఎగ్జామిన్ చేసే వాళ్ళం కాకుండా మనల్ని మనం సరిచూసుకునే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తద్వారా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే క్రీస్తు యొక్క స్వరూప్యంలోకి మారుస్తూ ఆ రోజు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు స్టెఫెన్ ఎట్లయితే ప్రభా మరి వీరు ఏం చేస్తున్నారో, లేదంటే ఈ భారమును, లేదంటే ఇది తప్పును వారి మీద మోపకుము అని ఎట్లా ఉన్నాడో, మరి పౌలు ఎట్లయితే వీటన్నిటిని కూడా మరి క్షణమాత్రముండు మా చులకని శ్రమ అని ఎట్లా ఉన్నాడో అలాంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. ఒక మాట ఉంది ఏమంటే అవర్ ప్రేయర్ చేంజెస్ ప్రేయర్ అంట, విచ్ మీన్స్ వెన్ వీ కీప్ ఆన్ ప్రేయింగ్ ద వే హౌ వీ ప్రే చేంజెస్. గమనించండి, మన ప్రార్థనను మారుస్తుందంట. దాని అర్థం ఏంటంటే మనం ప్రార్థనలో కొత్త వాళ్ళం అయినప్పుడు ఏమంటే ప్రభా నాకు అది అవసరం, నాకు ఇది అవసరం, నాకు అది అవసరం అని అడుగుతూ ఉంటాం. తర్వాత ఎప్పుడైతే మనం ప్రార్థనలో మెచ్యూర్ అవుతామో, లేదంటే దేవునిలో మనం మెచ్యూర్ అవుతామో మనకి ఏం అడగాలో తెలుసు. మనం పైన వాటిని అడగడం మొదలు పెడతాం. మనము ఎప్పుడైతే మనం దేవుని యొక్క స్వరూప్యంలోకి మారుతూ వచ్చామో అప్పుడు దేవుడు ఎట్లా అయితే మిగతా వాళ్ళని చూస్తూ ఉన్నాడో అట్లా మనం చూడగలుగుతాం. అప్పుడే మరి క్రీస్తు ఎట్లయితే మరి చెప్పగలిగాడో, స్టెఫెన్ ఎట్లయితే చెప్పగలిగాడో, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక అనే అండర్స్టాండింగ్లోకి మనం వస్తాం. అర్థమైందండి? అప్పుడు దేవుడు అదే సమాధాన పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి దేవుని యొక్క స్వారూప్యంలో, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం మారడం దేవుని యొక్క చిత్తమైంది. అది దేవుడు మన కొరకు ఇచ్చిన వాక్యం ఈ రోజుకి. గమనించుకుందాం. మన ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మనం ఇంతకుముందు ఇంకోటి కూడా చూస్తాం కదా, ఏమంటారు కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రభా ఇక్కడ ఉంచావు, ఇంకా నీకే వందనాలు అన్నప్పుడు ఎందుకు ఉంచావు అనేది మనం చాలా అవసరమైన మాట. ఎందుకంటే మన ఏమంటారు ద సామిస్ట్ కీర్తనకారుడు కూడా ఏమన్నాడు అంటే మన్ను నిన్ను స్తుతించదు కనుక అన్నాడు. మనం జీవితకాలం మనం జీవించిన సమయం అంతా కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. తర్వాత దేవుని యొక్క పని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి. అది మరి దేవుడి వాక్యాన్ని దీవించి మనందరి జీవితంలో కూడా ఈ మన క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారడానికి మనకు సహాయం చేయను కాక. కానీ వర్తమానం మనం వింటూ వచ్చాం. కొలసీలకు రాసిన పత్రికలో మీరు పైనున్న వాటిని వెదకాలని బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు మన గమనానికి తీసుకొని రాబడ్డారు.
వారు పైనున్న వాటిని వెతకడంలో తమను తాము అప్పగించుకున్నారు, తమ కుటుంబాలను అప్పగించుకున్నారు. సంపూర్ణంగా పరలోకపు విధేయతలో వారు నడిచినట్లుగా మనం చూస్తూ వచ్చాము. దేవుని మాటకు ఎలా లోబడాలో పైనున్న వాటిని వెతికినప్పుడు మనకు అర్థమవుతుందని, సంఘములో మనం ఎలా ఉండాలో పైనున్న వాటిని వెతికినప్పుడు అర్థమవుతుందని, సమాజంలో ఎలా ఉండాలో పైనున్న వాటిని వెతికినప్పుడు అర్థమవుతుందని తన దాసుల ద్వారా జ్ఞాపకం చేయగా మనం వింటూ వచ్చాం. ప్రభువా, మా గమనానికి తెచ్చిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా అని చెప్పి మన హృదయాలను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ దాసులను మీరు సిలువు చాటును మరుగుపరిచి మీరు జ్ఞాపకం చేసిన మీ లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా దేవా, ఇదిగో క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలని చెప్పి కొలసీ పత్రికలో మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు ప్రభువా. మా తండ్రి, ఇదిగో హన్న దేవుని మందిరంలో ఉన్న అవసరతను వెతికింది, దేవుని మందిరంలో ఉన్న అవసరతను గుర్తించింది నాయన. తన కుమారుని చుట్టూ వెనుదీయలేదు ప్రభువా. దేవుని పరిచయ విషయంలో ఎంతో భారము కలిగినటువంటి ఒక స్త్రీని మా జ్ఞాపకం చేశారు ప్రభువా. దేవుని యొక్క పరిచర్యలో ఉన్న అవసరతను ఎరిగినటువంటి పౌలును మా జ్ఞాపకం చేశారు ప్రభువా. ఇదిగో 51వ కీర్తనను ప్రత్యేక రీతిగా మా జ్ఞాపకం చేశారు, వందనాలు. మా దేవా, మా ప్రభువా, ఇదిగో మేము పైనున్న వాటిని వెతుకుటలో చాలా నిర్లక్ష్యాన్ని వ్యవహరించాం ప్రభువా, దయతో క్షమించండి. మా దేవా, మా ప్రభువా, ఇదిగో మా ఎదుట నుండి దేవుని సన్నిధి పోయినట్లయితే, మా ప్రభువా, మీ సన్నిధిని మేము కోల్పోయినట్లయితే, మీ సన్నిధిని పోగొట్టుకున్న వారమైతే ప్రభువా, మేము దేవుని ప్రత్యక్షతను కనుగొనలేము. మా గమనాన్ని తెచ్చిన మాటలన్నిటిని బట్టి మా హృదయమంతటితో స్తుతిస్తూ ప్రభువా, మీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఈ చివరి దినాల్లో మేము మహిమ కొరకే సాక్షులుగా జీవించడానికి సాయం చేయండి. వాక్యం అందించిన మీ దాసుని బట్టి, కుటుంబాన్ని బట్టి, పరిచయను బట్టి వందనాలు తెలియజేస్తూ మా మధ్యలోకి మీరు క్షేమంగా తీసుకొచ్చి 10 సంవత్సరాల తర్వాత ప్రభువా చక్కని వర్తమానం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతులు, వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన అంతా కూడా ప్రభువా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును నిజరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో బతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.